వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. గత కొద్ది రోజులుగా పెద్దిరెడ్డి ఆక్రమణల జరుగుతున్న నేపథ్యంలో అడవిని ఆక్రమించేశారు అని వస్తున్న వార్తల నేపథ్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ భూముల పక్కనే ఆయనకి భూములు ఉన్నాయి, మీకెవరు అమ్మారో మీకు ఆ పట్టాలు అవన్నీ లేవా, నాకు అడవిలో భూమి ఎవరు అమ్మారు, మీకు పట్టాదారులు ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకున్నారని చెప్పి నా మీద తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు ఎల్లో మీడియాలో అని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మీరు ఎప్పటి నుంచో ఈ అంశం మీద పోరాటం చేస్తున్న వ్యక్తిగా అక్కడ చిత్తూరు జిల్లాలో ఏం జరుగుతుంది, అసలు ఇప్పుడు ఈయన మాటల్ని మనం ఎలా చూడాలి అన్న అంశం మీద జడ్జి రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అనిత గారు. సార్, ఇది ఇప్పుడు మొదలైన అంశం కాదు, ఎప్పటి నుంచో మీరు ఈ అంశం మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మీకేమనిపిస్తుంది సార్? ఇప్పుడు ఈయన ఈ ఈ ఆరోపణలు చేశారు, మిథున్ రెడ్డి గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చి అవన్నీ మా తాతల నాటి ఆస్తులన్నీ చెప్తున్నారు కాసేపు, మళ్ళీ వాటికి అన్ని ఆధారాలు ఉన్నాయి, 3 కోట్ల లోపే దాని వాల్యూ అంతా అంటారు కాసేపు, కాసేపు ఏమో మా పని వాళ్ళ కోసం మేము నిర్మించాం దాన్ని అని అంటారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక్కడ హరిత గారు ఏదైతే ఉందో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణ అన్న సబ్జెక్టు ఇదేమి కొత్త సబ్జెక్ట్ కాదు. ఇది చాలా ఏండ్ల తరబడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నటువంటి అటవీ భూముల విషయమై అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు అలా హడావిడి చేయడం, హల్చల్ చేయడం, కొద్ది రోజులు రావడం, తిరగడం, తర్వాత సర్దుకుపోవడం జరుగుతూ వస్తుంది. కాకపోతే ఇటీవల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దిరెడ్డి చేసినటువంటి దారుణమైన దుర్మార్గాల ఫలితంగా కూటమిలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. దానికంతా ప్రధాన కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని అందరికీ తెలుసు. రెండోది, సాక్షాత్తు ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారినే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టార్గెట్ చేసి అసలు కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారిని అతి ఘోరంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో ఓడించడం కూడా జరిగింది. ఓడిపోయాడు ఆయన. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మున్సిపల్ ఎలక్షన్స్ లో చాలా ఘోరంగా ఓడిపోయాడు. అదేవిధంగా నువ్వు కుప్పంలో ఎలా గెలుస్తావు చూస్తానంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక ఛాలెంజ్ గా తీసుకొని అక్కడ పని చేయాలని ఒక నిర్ణయం ఆయన తీసుకున్నాడు. నువ్వెలా పొంగునూరులో గెలుస్తావు చూస్తానంటూ ఈయన ఛాలెంజ్ చేసి ఈయన నిలబడ్డాడు. ఇద్దరు గెలిచారు. పొంగునూరులో ఛాలెంజ్ చేసిన చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, కుప్పంలో ఛాలెంజ్ చేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓడిపోయాడు. కానీ వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇదే అసలు కిటుకు, ఇదే అసలు రహస్యం. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి జిగిరి తోస్తూ అది దాన్ని ఏమంటారు, పెళ్లిలో పెడుతుంటారే బెల్లము జీలకర్ర లాంటిది అనమాట. అది చాలా టైట్ బాండింగ్, వెరీ టైట్ బాండింగ్. దాని పర్యవేక్షణమే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్కి వచ్చి అంత గంభీరంగా మాట్లాడగలిగి. ఏమిటంటే చంద్రబాబు నాయుడు నాకేమి ఇబ్బంది పెట్టడు, ఏదో 4 అధికారులు వస్తారు అలా అడవాడి చేసి వెళ్ళిపోతారు, ఇది మామూలే, మా ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ మాకు ఉన్నాయి, మేము ఒకరికొకరు అండదండలు ఇచ్చుకుంటుంటాం, అందరం ఒకరికొకరు కాపాడుకుంటూ ఉంటాం, ఆయన గెలుపు ఆయనది, నా గెలుపు నాది, ఆయన దోపిడీ ఆయనది, నా దోపిడీ నాది. సో ఇంత పకడ్బందీగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో రాజకీయాలు నడుపుతున్నారు ఇన్ని రోజులు. కానీ ఇప్పుడు కార్యకర్తల్లో మార్పు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. మీ దొంగ నాటకాలు సాగవు. పెద్దిరెడ్డి పైన చంద్రబాబు నాయుడు అవాకులు చవాకులు, చంద్రబాబు నాయుడు పైన పెద్దిరెడ్డి అవాకులు చవాకులు. ఇది కేవలం ఒక స్టంట్ లాగా మిగిలిపోకూడదని ఈసారి ప్రజలందరూ కూడా, కార్యకర్తలు కూడా, బాధితులు ముఖ్యంగా గట్టిగా నిలబడ్డారు. అందులో నేను కూడా ఒక పెద్దిరెడ్డి చేతిలో నష్టపోయిన ఒక బాధితుడిగా నేను కూడా పెద్దిరెడ్డి వ్యవహారాన్ని అతి ధైర్యంగానే, అందరికీ తెలిసిన విషయమే, ఎదుర్కొంటూ వస్తుంది. ఇప్పుడు ఆయన ఒక ఎంక్వైరీ కమిటీ వేశారు కాబట్టి ఆ కమిటీకి కావాల్సినటువంటి మెటీరియల్ సప్లై చేయడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నా. మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టారు. అందులో ఉన్నటువంటి ఒక ఫైలు ఈ అటవీ భూములు, రెవెన్యూ భూములు
అటవీ భూములు రెవెన్యూ భూములుగా కన్వర్షన్ జరిగినటువంటి పరిణామం. ఎక్కడ ఆ విధంగా జరుగుతుంటుంది. ఎందుకంటే అటవీ భూములు అప్పుడప్పుడు డీనోటిఫై చేస్తుంటారు. రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి భూముల్ని కొన్ని ప్రజా ప్రయోజన అవసరార్థం దాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కు దఖలు పరుస్తూ ఉంటుంటారు. మనం చూస్తుంటాం నేషనల్ హైవేస్ కానీ, లేకపోతే ఈ ఎనర్జీ సంబంధించినటువంటి లైన్స్ వేసేటప్పుడు కానీ, కొన్ని కొన్ని సమయంలో ఆ ప్రాజెక్టుకు సంబంధించి మునిగిపోతున్నటువంటి ఏరియాకి సంబంధించి కానీ, ఇటువంటివన్నింటినీ రిజర్వ్ ఫారెస్ట్ నుండి డీనోటిఫై చేసిన తర్వాతనే రెవెన్యూ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. మరి ఒక థిక్ ఫారెస్ట్ లో, ఒక రిజర్వ్ ఫారెస్ట్ లో పెద్దిరెడ్డికి 75 ఎకరాల భూమి ఎలా కట్టబెట్టారు? అది ఏ క్లాసిఫికేషన్ కింద వస్తుంది అనేది నేను ప్రధానంగా అడుగుతున్న ప్రశ్న. అది సెటిల్మెంట్ ల్యాండా, డీకేటీ ల్యాండా, లేకపోతే ఇనాం ల్యాండా? ఉన్నాయి కదండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొన్ని పేర్లు ఉన్నాయి కదండి. ప్రతి ప్రతి భూమికి కొన్ని పేర్లు పెట్టి దాన్ని అమ్మడము, కొనడము, నిషేధించడము ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. కాబట్టి ఈయన కొన్నాను డబ్బులు పెట్టి 2001లో అని ప్రెస్ మీట్ లో చెప్పినప్పుడు, ఆ 2001వ సంవత్సరంలో ఆ భూములు కొనవచ్చా, అమ్మవచ్చా, అవి సెటిల్మెంట్ ల్యాండ్స్ అని అది కూడా చెప్పాలి మాకు. మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారము 1954 రికార్డ్స్ ప్రకారము అది అటవీ భూమి. కేవలం ఆ రెండు సర్వే 295 సర్వే నెంబరు, 296 సర్వే నెంబరు మంగళంపేటకి సంబంధించి, ఆ మంగళంపేట గ్రామ విలేజ్ సంబంధించినటువంటి ఆ టిప్పన్స్ లో కానీ, ఫేర్ అడంగల్స్ లో కానీ, లేదా ఇతర ఆర్ఓఆర్ రికార్డ్స్ లో కానీ ఆ సర్వే నెంబర్ల యొక్క పూర్తి విస్తీర్ణం 21 ఎకరాలు మాత్రమే. మరి పెద్దిరెడ్డి గారు కొన్న భూములు అదే సర్వే నెంబర్లో 75 ఎకరాల 54 సెంట్లు. ఇక్కడ ఎలా అంత భూమి అక్కడ క్రియేట్ కాబడింది? ఏదైనా రీసర్వే చేసినా, రీసెటిల్మెంట్ చేసినా ఒక సర్వే నెంబర్ యొక్క విస్తీర్ణాన్ని పెంచిన దాఖలాలు బ్రిటిష్ ఇండియా చరిత్రలో లేదు, స్వతంత్ర భారతదేశ చరిత్రలో లేదు. అవసరం అనుకుంటే దానికి ఇంకొక సర్వే నెంబర్ ఇస్తారు, కానీ అదే ఒక ఇంకో సర్వే నెంబర్ను అలా నీ ఇష్ట ప్రకారం నువ్వు పెంచుకుంటూ పోయి 7 ఎకరాలు ఉన్న భూమిని 70 ఎకరాలు చేయడం అనేది జరగదు. అవసరం అనుకుంటే సర్వే నెంబర్ని డివిజన్ చేసి ఏబిసిడీలుగా మార్చి 10 ఎకరాల భూమిని 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలుగా మార్చొచ్చు. ఇది ప్రక్రియ, ఇది ప్రొసీజర్, ఇది చట్టం, ఇది న్యాయం. మరి వీటన్నిటిని తోసిరాజని ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డికి అక్కడ 75 ఎకరాల 54 సెంట్లు ఎలా వచ్చాయన్నది తెలియాలి. ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెప్పినట్లుగా 3 కోట్లు విలువ చేస్తుందా, 4 కోట్లు విలువ చేస్తుందా అనేది కాదు ఇక్కడ. అవినీతి 1 రూపాయి జరిగిన అవినీతి, 100 కోట్లు జరిగితే అవినీతి కాదు. నువ్వు అవినీతి అన్నది 1 రూపాయి జరిగిన అవినీతి కింద వస్తుంది. కాబట్టి నువ్వు 3 కోట్ల ఆస్తిని నువ్వు కొట్టేసినానన్నా అది అవినీతే మిథున్ రెడ్డి నేనంట. ఇంకా మా తాతల నుంచి వస్తుంది మాకు అంటున్నాడు ఆయన. మరి మీ తాతలు నుంచి వస్తుంటే మీకున్నటువంటి డాక్యుమెంట్స్ లో, మీకున్నటువంటి 1B కొనుగోలు అని ఎందుకు వస్తుంది? అది అనువంశికం కదా. అనువంశికము అని వస్తున్న అని రావాల్సిన చోట కొనుగోలు అని వస్తుంది. అది అనుమానాస్పదమే. మీరు ఎవరి దగ్గర కొన్నారో వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ఏంటి? నీకు అమ్మిన వాళ్ళకు టైటిల్ ఉందా లేదా ఫస్ట్ అది కూడా చూడాలి కదా. కోర్టు ఏం చెప్తోంది ఈరోజు, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏం చెప్తారంటే, నువ్వు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పొందినంత మాత్రాన ఆ భూమిపైన నీకు సర్వ హక్కులు లభించవు, ఆ భూమిపైన ఇంకొకరి హక్కులను నువ్వు కాదనలేవు అని. నీవెవరు అనామకుని ముందర పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని నా దగ్గర ఒక కాగితం ఉందని ముందరికి చెప్తే చేయొచ్చు. మీ నాయన ఆ రోజు అటవీ శాఖ మంత్రిగా ఉన్నాడు ఆ రోజుల్లో. బహుశా మంత్రులు, ముఖ్యమంత్రులు ఏం చేస్తారో అందరికీ తెలుసు. అదే చేసి ఉంటాడు మీ నాయన కూడా. అధికారులు మీ నాయనకు తొత్తులుగా మారి ఉంటారు. చూస్తున్నాం కదా ప్రతిరోజు ప్రభుత్వ అధికారులు ఎలా పనిచేస్తున్నారో, వాళ్ళ పనితీరు ఎలా ఉందో ప్రజలకు తెలుసు. ఇంకా దానికేమి పెద్ద శూల పరీక్షలు, శూల ఛేదనలు అవసరం లేదు. మిథున్ రెడ్డి ఒకటి గ్రహించాలి, మీ కుటుంబం దుర్మార్గాలకి
కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. మీ పెద్దిరెడ్డి కుటుంబం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. మీ కుటుంబం మ్యానిపులేషన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. నువ్వు ఎన్ని రికార్డులు మ్యానిపులేట్ చేసి నీ పేరు మీద ఎంత రికార్డు బిల్డప్ చేసినా కూడా సరైన దిశలో సరైన విచారణ జరిగితే మీరు చేసింది తప్పేని నిరూపిస్తాయి విచారణ సంస్థలు. ఇక్కడ మాకున్న అనుమానం, విచారణ అధికారులు సరిగ్గా సరైన దిశలో విచారణ చేస్తారా లేదా? వాళ్ళు విచారణ చేస్తారు, చేస్తారు. సరైన దిశలో చేస్తారా లేదా అని మేము అడుగుతున్నాం. అది కావాలి ఇక్కడ. వెయిట్ చూద్దాం. ఇప్పుడు ఒక కూటమి ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకునింది. ఇట్స్ ఏ ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అని చెప్తున్నారు. నిబద్ధత. మేడం, నిన్న చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తాం, గత హయాంలో జరిగిన అరాచకాలను బయటపెట్టడానికి, వీటికి తొందరగా పరిష్కార మార్గం వెతకడానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. సో మరి ఇలాంటి కేసులు కూడా దాంట్లో తేలుస్తారేమో మరి. ఈ మాట ఇప్పుడు అన్నది కాదు. ఆయన ఆ రోజుల్లోనే ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పాడు, మేము ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఒక సిట్టింగ్ జడ్జిని కూడా అందుబాటులోకి తీసుకొని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఆయన అనువాయులు చేసినటువంటి అన్ని అక్రమాల పైన విచారణ చేసి తగు న్యాయం చేస్తామని చెప్పాడు. ఆ ఒక హామీని నెరవేర్చే దిశలో ఆయన ప్రయాణించడం చాలా శుభ పరిణామం. ఈ విషయంలో ఈ 3-4 దశాబ్దాల నుంచి పెద్దిరెడ్డిది పైచేయి అవుతూ వస్తుంది. ఈసారైనా, ఈ టర్ములో అయినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో అయినా పెద్దిరెడ్డి ప్రజలకు, అంటే మా పుంగునూరు ప్రజలకు, పెద్దిరెడ్డి ప్రజలు అంటే పుంగునూరు ప్రజలు అన్నమాట, కొంచెం అంతో ఎంతో రిలీఫ్ జరుగుతుందేమో అని మేము ఆశిస్తున్నాం మేడం. రైట్ సార్, మీతో పాటు మీ పోరాటం ఫలించాలి. మీతో పాటు మేము కూడా ఒక గొంతు కలుపుతాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరో కొంత మళ్ళీ కలుగుతాం.